హలో నమస్తే అండి. ఈరోజు ఆనియన్ గట్టి పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 400 గ్రాముల ఉల్లిపాయలు తీసుకుని కాస్త సన్నగా పొడవుగా ఇలా నిలువుగా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక కప్పు అంటే దగ్గర 200 గ్రామ్స్ శనగపిండి, ఒక 50 గ్రామ్స్ వరిపిండి, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 2 అంగుళాలు అల్లం తురుము సన్నగా తురుముకుని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మసాలా కారం, మీకు మసాలా కారం లేదనుకోండి హాఫ్ స్పూన్ మన సాంబార్ పొడి ఇంట్లో ఉంటుంది కదా, సాంబార్ పొడి వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు రుచి సరిపడా కాస్త ఒక స్పూన్ మామూలు కారం, ఉప్పు చూసుకోండి, ఉప్పు మరీ ఎక్కువైపోతుంది కాస్త తగ్గించి వేసుకోండి, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా మద్దించినట్టు కలుపుకోవాలి. ప్రతి ఉల్లిపాయ పీస్కి కూడా ఈ మసాలా అంతా పట్టాలన్నమాట, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. బాగా అలా 5 నిమిషాలు అలా మద్దించుకొని కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి మొత్తం వేసేసుకుందాం. మీకు కొత్తిమీర లేకపోతే పుదీనా కూడా మీ ఆప్షన్ అండి, ఏదున్నా అది వేసుకోవచ్చు. ఈవెన్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. శనగపిండి 150 గ్రామ్స్ చూసుకోండి. శనగపిండి వరిపిండి కూడా, వరిపిండి ఒక 4 స్పూన్స్. బాగా నీరు పోయకూడదండి ఎక్కువగా. ముందు ఆ ఉల్లిపాయలో ఉన్న ఆయిల్ వాటర్తోనే మొత్తం అంతా కలిపినట్టు మొత్తం ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా అడుగు నుంచి కలుపుకుంటూ అక్కడక్కడ తడి చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా వేయించుకోవడానికి నూనె మరిగించుకుంటున్నాం కదా, ఒక 1/2 లీటర్ నూనె మరిగించుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత ఆ వేడి నూనె ఒక 2 స్పూన్లు ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ మరిగే నూనె వేయడం వల్ల బాగా కరకరలాడుతూ వస్తాయన్నమాట మన పకోడీ, గట్టి పకోడీ. మన స్వీట్ షాప్లో గట్టి పకోడీ ఆర్డర్ తెచ్చుకుంటుంటాం కదా, ఆ టేస్ట్ రావాలంటే మటుకి వేడి నూనె వేయాల్సిందే. వెంటనే చేయి పెట్టి కలిపేయకండి, గరిటెతోనే కలుపుకోండి, లేదంటే చేయి కాలుతుంది. ఇప్పుడు వాటర్ చల్లుకుంటూ, వాటర్ పొయ్యొద్దండి, చల్లుకుంటూ మాత్రమే కలుపుకోండి. కాస్త పిండి తక్కువైంది అనిపిస్తే పిండి వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ అలా. బాగా పిసికినట్టు కలుపుకోవాలి. దీంట్లో నచ్చిన వాళ్ళు 2 వెల్లుల్లి కూడా బాగా దంచి వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. అంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన గట్టి పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని నూనె బాగా మరగాలండి. ఒక 1/2 లీటర్ నూనె వెడల్పు బాండీ తీసుకుంటే బెటర్ అనమాట. మీకు లోతు బాండీ కన్నా వెడల్పు మూకుడు తీసుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా రౌండ్గా కాకుండా ఇలా ఇలా విప్పినట్టు వేయాలన్నమాట, విడదీసి అలా మన దగ్గర ఉన్నవన్నీ వేసేసుకోవటమే. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు, తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే బాగా లోపల వరకు బాగా కరకరలాడుతూ వేగుతాయి. అలా మొత్తం అన్నీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మన ఇంట్లో ఒక 3-4 వస్తున్నారంటే టక్మని వరిపిండి శనగపిండి ఉంటే చేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్లోనే, అదే స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తాయి. స్ట్రీట్ ఫుడ్లో పకోడీ, గట్టి పకోడీ ఫేమస్ కదా, అలాగే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. బయట ఎలాంటి ఆయిల్స్ వాడతారో అని భయం ఉండదు, టేస్టీగా పిల్లలు అందరూ తినొచ్చు. అంతే అండి, టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ. దీంట్లో వేరుశెనగ గుళ్ళు వేయించుకోవచ్చు, పైన కాజు, జీడిపప్పు అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేయించి తీసి వాటిపై గార్నిష్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన ఆప్షన్ అండి. దీంట్లో మొత్తం అన్నీ వేసేసి తీసేసుకుంటాం కదా,
తీసేసుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు ఆఖరి వాయిలో వేసి తీసుకుందాం. ఆఖరి వాయిలో వేసి తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం వీటికి పడుతుందన్నమాట. కరకరలాడుతూ కలుపుకుంటే కరివేపాకు బాగుంటుంది. మీలో ఎవరైనా చూసిన వాళ్ళకి రాకపోతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చిన్నప్పుడు పకోడీ పొట్లను తెలియని పిల్లలంటూ ఉండరేమోలేండి. ఇప్పుడు 80s 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది. కాస్త ఓపికతో చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెడీ అయిపోయిందండి. ఆఖరి వాయికి వచ్చాం. గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించేసుకుంటే, పుదీనా కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అంతే అండి. టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడీ, అదేనండి గట్టి పకోడీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత కరకరలాడుతూ. దీన్ని మట్టుకి వెంటనే మూత పెట్టేసి అలా చేయకండి. ఒక 1/2 అవర్ 1 అవర్ అలా వదిలేయండి. అప్పుడు గట్టిగానే ఉంటుంది. అలా వెంటనే మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది.